ప్రభుత్వ భూమికి రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు వైసీపీ ముఖ్యనేత చేతిలో కీలుబొమ్మలుగా మారారు. జాయింట్ కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు ప్రతి ఒక్కరూ ఆయన అక్రమాల్లో పాలు పంచుకున్నారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పప్పు బెల్లంలా పంచిపెట్టారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాపై ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా నివేదిక అందజేసింది. కుట్రలో భాగస్వాములైన వారందరిపైన చర్యలకు సిఫార్సు చేసింది. వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా ఒక్కొక్కటి వెలుగులోకొస్తోంది. వేల ఎకరాలు బినామీల పేరిట దోచుకున్న పెద్దిరెడ్డికి నాటి అధికారులు అడుగులకు మడుగులొత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో 100 కోట్లకు పైగా విలువైన 982.48 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కుట్రకు పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఆయనతో పాటు పలమనేరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి, నాటి పలమనేరు తహసీల్దార్ సీతారాం ఈ అవినీతిలో భాగస్వాములుగా విచారణలో వెల్లడైంది. వీరంతా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వ భూముల మ్యూటేషన్లో అక్రమాలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించింది. వీరందరిపైనా కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఈ ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు బాధ్యులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాగానిపల్లెలో 982.48 ఎకరాల భూమికి పుంగనూరు జమీందార్ మహదేవరాయలు కుమారుడు శంకరరాయలు పేరిట 1958 ఫిబ్రవరి 20న చిత్తు పట్టా జారీ అయ్యింది. అనంతరం ఆయన దాన్ని పలువురికి విక్రయించారు. ఆ తర్వాత 1977లో ఈ చిత్తు పట్టాను అప్పటి కలెక్టర్ రద్దు చేశారు. దీంతో ఈ భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ భూమికి సంబంధించిన సెటిల్మెంట్ పునః ప్రారంభించాలంటూ 2022 ఏప్రిల్ 28న నాటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సెటిల్మెంట్ అధికారైన ఎస్ వెంకటేశ్వర్ను ఆదేశించారు. ఆయన నిబంధనలు, చట్టపరమైన అంశాలు పట్టించుకోకుండా, సరైన తనిఖీలు చేయకుండా చిత్తుపట్టా కింద ఉన్న ఆ భూమిపై హక్కులిచ్చేందుకు అవకాశం కల్పించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి దురుద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించారని విజిలెన్స్ నివేదికలో స్పష్టం చేసింది. పెద్దిరెడ్డి బినామీలైన ఎన్ వెంకట్రెడ్డి, మరికొందరు వ్యక్తులు ఈ 982.48 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకోగా, నాటి పుంగనూరు తహసీల్దార్ ఆ దరఖాస్తుల్ని ఉన్నతాధికారులకు పంపించారు. నాటి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఈ భూమిని సబ్ డివిజన్ చేసేందుకు గతేడాది సెప్టెంబర్ 11న అనుమతిచ్చారు. అంతకుముందే పుంగనూరు తహసీల్దార్గా పనిచేసిన టి సీతారాం ఈ 982.48 ఎకరాల భూమిని ఆన్లైన్ వెబ్ ల్యాండ్ రికార్డ్స్లో చేర్చాలంటూ ఉన్నతాధికారులకు విన్నవించారు. మొత్తం విస్తీర్ణాన్ని 30 సబ్ డివిజన్లుగా విభజించి 28 మందికి కేటాయించాలని కోరారు. దీనిపై నాటి ఆర్డీఓ శివయ్య పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి దస్త్రాన్ని వెనక్కు పంపించినా లెక్క చేయలేదు. ఇలా తహసీల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు అంతా కలిసి వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి బినామీల పరం చేశారు.